హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికీ నేను నా మినీ గార్డెన్ నా బాల్కనీలో ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ ఫెనిగ్రీక్ లీవ్స్, అంటే మన దాంట్లో మేతి అని అంటాం అనమాట ఇండియాలో, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేయడం కూడా జరిగింది, మీకు లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చూడకపోతే వెళ్ళి చూడండి. ఫెనిగ్రీక్ లీవ్స్ అంటే మేతి లీవ్స్ అనేది వెరీ ఫాస్ట్గా గ్రో అయ్యే లీవ్స్ అనమాట. చాలా తొందరగా హెల్తీగా కూడా వస్తుంది. నేను జనరల్గా ఇది ఎలా పెడతానంటే, వన్స్ స్ప్రౌట్స్ వచ్చేదాకా దాన్ని నేను వాటర్లో పెట్టి, స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత నేను బాక్సెస్లో పాటింగ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఏ వేస్టేజ్ బాక్స్లో అయినా కానీ కొద్దిగా శాండ్ వేసి ఆ స్ప్రౌట్స్ పెట్టేస్తే వచ్చేస్తుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఇంట్లో గ్రో చేసుకున్నంత ఉత్తమం ఇంకేదీ లేదండి. సో నేను జనరల్గా బాక్సెస్ పడేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఉన్న బాక్సెస్లోనే యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద షో ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి కరియాండర్. సీడ్స్ పెట్టి 21 days తర్వాత ఇట్లా కొంచెం బుషీగా వస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ యట్ టు కమ్, ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ దిస్ వన్ ఈస్ లైక్ టొమాటో. ఇది కూడా 21 days ఖచ్చితంగా టైం పట్టిందండి. క్యారెట్స్ వచ్చేసి ఒక 10 daysలో ఇలా వచ్చేసింది మొత్తం అంతా లీవ్స్. ఇది ఒక ఆర్గానిక్ మిల్క్ బాక్స్ అన్నమాట. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు త్రో ఇట్. సో అందుకే దానికి ఒక పాలిథిన్ కవర్ పెట్టి శాండ్ వేసేసి క్యారెట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో కమింగ్. అండ్ ఇది వచ్చేసి పాలక్. ఇది నేను హోమ్ డిపో నుంచి సీడ్స్ తీసుకొచ్చి వేసాను అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బాక్స్, అమెజాన్ బాక్స్. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు త్రో దిస్ ఆల్సో. నాకు అనిపించింది దీన్ని ఎట్లయినా యూటిలైజ్ చేయొచ్చు, వై టు త్రో అనేసి దానిలో కూడా కవర్ వేసేసి దానిపైన అంతా నేను శాండ్ పెట్టాను. సో ఇది అంతా టొమాటో సీడ్స్ నుంచి వస్తున్న ప్లాంట్స్. సో ఇట్ విల్ టేక్ టైం. వచ్చాక మీకు నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. అలోవెరా ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి కరియాండర్ ఇందులో కూడా వేసాను, స్టిల్ అండర్ ప్రాసెస్ అది. ఇందులో వచ్చేసి టొమాటో అండ్ మింట్ కూడా వేసాను అనమాట. మింట్ చూడండి ఎంత హెల్తీగా వస్తుందో. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఏదైనా ప్లాంట్ పెట్టిన తర్వాత హెల్తీగా అది వస్తుంది అని అంటే ఇట్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ ఇది కూడా కరియాండర్. యూఎస్లో కరియాండర్ కర్రీ లీవ్స్ చాలా కాస్ట్ ఎక్కువ అండి. సో అందుకనే నేను హోమ్ గ్రోన్కి పెట్టేశాను అన్నమాట. సో ఇది కూడా 2 boxes నేను కాస్కో నుంచి తీసుకొచ్చాను. సో గ్రాసరీస్ కొన్నప్పుడు నార్మల్గా బాక్స్లో తీసుకొస్తాము. ఇందులో అనియన్స్ అండ్ కరియాండర్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మేతి అండ్ వైట్ పంప్కిన్. ఇది వచ్చేసి కార్న్. ఇది కూడా ఒక బాక్స్లో ఒక కవర్ వేసేసి నేను కార్న్ అనే సీడ్ పెట్టాను. సో సీడ్లో నుంచి చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. విల్సి ఇది ఎలా వస్తుంది, ఎంత హైట్ అవుతుందని నాకు కూడా తెలియదు. సో ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. ఓపెన్లీ టు సే ఎస్, 100% హోమ్ గార్డెనింగ్ అనేది చాలా బెస్ట్ పార్ట్ అండి. మనం ప్లాంట్స్తో టైం స్పెండ్ చేసినంత హ్యాపీయెస్ట్ థింగ్ ఇంకా ఏది ఉండదు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.